మన తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగలలో ఒక్కటైనది ఈ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ అసలు మొట్టమొదటి బోనం ఎక్కడ పుట్టింది, ఆ మొట్టమొదటి బోనాన్ని ఎవరెత్తుకున్నారు, ఏంటిది ఆ మొట్టమొదటి బోనము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి బోనాన్ని ఎత్తుకున్నది రేణుకా ఎల్లమ్మ. ఆ బోనమే ఏడంతురాల సత్యాన బోనం. ఈ శివశంకరుడు రేణుకా ఎల్లమ్మకు సత్యాన బోనం గురించి చెప్తున్నాడు. సత్యాన బోనం అంటే సామాన్యమైన ముచ్చట కాదు బిడ్డ. సత్యాన బోనాన్ని వండాలి అనంటే కుమ్మరి ఆము లోపల కాల్చిన కుండ కాదు, ఆ చేతులతోని కాళ్ళతోని కసపిస దొరికినటువంటి మట్టి కాదు. ఆ కుమ్మరి గుండన్న పొద్దున లేసి తడిబెడు స్నానాలు చేసి ఎర్రకుంట్లకు పోయి 7 పిరికిళ్ళ మట్టి, పచ్చకుంట్లకు పోయి 10 విరికిళ్ళ మట్టి తెచ్చి ఆ 2 రకాల మట్టిని మర్దన చేసి ఆ చేతునే సారెగా చేసి ఆ మోసేతిని కర్రు చేసి ఆ బొటన వేలుని బొడ్డు చేసి చిటికన వేలుని తిమ్మికట్టెగా చేసి ఆ సత్యాన బోనం పేరు పలుకుంటా ఈ కుమ్మరి గుండన్న 7 కుండలను చేయాలి. ఆ 7 కుండలే నీకు సత్యాన బోనాలు అవుతాయి, బోనపు కుండలుగా మారుతాయి. ఆ కుండల లోపల పోసేటువంటి బియ్యం ఎడ్లు దున్నిన వడ్లు వనికి రావు, కాలువ గట్టుకు మలిసిన వడ్లు వనికి రావు. మరి ఏ వడ్లు వనికొస్తాయి అనంటే జమదగ్ని మునిరాజు అడవి లోపల పోయినప్పుడు కాలింగాల మడుగు లోపల ఆవుకు ఆపదస్తే ఆవును బయటకు గుంజినప్పుడు తన నెత్తి మీద ఉన్నటువంటి తలంబ్రాలు ఆ కాలింగాల మడుగు లోపల పడ్డాయి. అప్పుడు దూసవారి గంటయి పుట్టినాయి, ఎడ్లు దున్నని వడ్లుగా పుట్టినాయి. నీ 2 చేతులతోని ఆ వడ్లను దూసుకొచ్చి చేతు లోపల ఆ వడ్లనేసి 2 చేతులతో ఆ వడ్లను నలిచి మోసేత పోటేసి కంటి రెప్పలతోని వడ్లు జరగాలి. ఆ వడ్లనే బోనపు కుండల లోపల పోయాలి. పోసిన తర్వాత ఆ బోనం ఉడికించడానికి నీళ్లను ఎంగిలి గాని నీళ్లు తీసుకురావాలి. ఆ ఎంగిలి గాని నీళ్లు అనంటే సాలి బట్టలను ఆ మంచు కొండల లోపల వేస్తే ఆ మంచు నీ బట్టల లోపల ఎనికితే ఆ మంచుని తీసుకొచ్చి ఆ బోనం కుండల లోపల వెండితే ఆ నీళ్లతోనే బోనం ఉడికియాలి. దాని తర్వాత బోనం ఉడికించడానికి 3 దిక్కుల 3 రాళ్ళు పెట్టకూడదు. నీ 2 శనిపూర్లు 2 దిక్కుల పెట్టాలి, నీ గదవను ఒక దిక్కు పెట్టాలి. ఈ మూడిటి నడమ 7 అంతురాల బోనాలను పేర్చి ఆ బోనం లోపల బియ్యం పోసి ఆ మంచుతో తెచ్చిన నీళ్లు పోసి నీ బొక్కలే కట్టెలు కావాలి, నీ మనసు మంట కావాలి, నీ ఆత్మనే అగ్గి కావాలి. ఆ అగ్గితోని ఈ బోనం 7 అంతురాల బోనం సత్యాన బోనం తుకాబెక ఉడకాలి. ఆ ఉడికినటువంటి ఆ బోనానికి ఆ 7 తీర్ల బొట్లు పెట్టి ఆ యాపాకులతోని దండల్లి బోనాలకు కట్టాలి. ఆ బోనాలకు కట్టిన తర్వాత ఆ బోనాల 7 అంతురాల మీదున్న ఆఖరి బోనం మీద ఒక గండ దీపాన్ని వెలిగించాలి. ఆ గండ దీపాన్ని వెలిగించి ఆ దీపం చూపిన దారి లోపల నువ్వు పోతే నీ భర్త ఆ గండ దీపం ఎలుగులు చూసి ఈ బోనాలను చూసి లేస్తాడు అని ఈ శివశంకరుడు రేణుకా ఎల్లమ్మతో చెప్తాడు. దీని తర్వాత ఈ రేణుకా ఎల్లమ్మ ఇంత కష్టమైనటువంటి ఈ సత్యాన బోనాన్ని ఎట్లా వండింది, ఎట్లా చేసింది అనే విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై రేణుకా ఎల్లమ్మ.